ఎస్ఐకి నా వందనాలు. ఇస్సాకయ్య గారికి నా వందనాలు. నాకు పెళ్ళై ఇప్పటికి 8 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాలు పిల్లలు లేరు. మా ఆయన్ని నన్ను చాలామంది అడిగారు, ఏంది ఇంకా పిల్లలు లేరని. చాలా హాస్పిటల్కి వెళ్ళాము, అయినా మెడిసిన్ వాడుతున్నా వాళ్ళు ఏం చెప్పట్లేదు. తర్వాత బాగా ఏడ్చి ప్రార్థన చేసుకున్నప్పుడు నాకు దర్శనంలో తెల్ల బట్టలు అంగి వేసుకొని తల మీద చేయి పెట్టి, నీకు ఈ నెల నుంచి ఋతుచక్రం ఆగిపోతుందని చెప్పారు. నాకు అప్పుడు అర్థం కాలేదు. అర్థం కానప్పుడు మా అమ్మకు ఫోన్ చేసి చెప్పారనమాట, ఇలా వచ్చిందివా నా కల్లో అంటప్పుడు, అమ్మ ఇలాగ గుంటూరులో ఇస్సాకయ్య గారని ప్రవక్త ఒక ఆయన ప్రార్థన చేస్తున్నారు, అక్కడికి వెళ్దామన్నప్పుడు 3వ నెలలో 4వ నెలలో వెళ్ళాము. అయ్యగారు పండించినప్పుడు తిన్నాను. తర్వాత అదే నెలలో మళ్ళీ కల వచ్చింది, 2 పిల్లలు ఆడుకుంటున్నట్టు మగపిల్లలు. ఏంది ఇలా కల వచ్చిందని నేను అనుకున్నప్పుడు తర్వాత ఆ 2వ నెలలోనే మళ్ళీ కన్సీవ్ అయ్యాను. మగపిల్లగాడు పుట్టాడు 9వ నెలలో. 5వ నెలలో స్కానింగ్ తీసినప్పుడు బాబుకి హార్ట్లో హోల్స్ ఉన్నాయమ్మా అని చెప్పారు. నేను వద్దు, తీయించుకుందాము అని నేను అనుకున్నప్పుడు వద్దు, దేవుడిచ్చిన బిడ్డ మనం ఉంచుకుందాము, అమ్మాయి పుట్టినా అబ్బాయి పుట్టినా ఎవరు పుట్టినా దేవుడిచ్చిందే కదా అని అన్నప్పుడు సరే నేను ఉంచుకున్నాను. అందరు అన్నారు, మీ బావగారికి 3 ఆడపిల్లలు పుట్టారు, ఈసారి కూడా నీకు అమ్మాయే పుడుతుంది, 3 కానుపులు ఉంచుకున్నా 3 అమ్మాయిలే పుడతారని చెప్పారు. కాదా యేసయ్య, రిపోర్ట్లు ఎలా ఉన్నా మనుషుల మాటలు ఎలా ఉన్నా నీవు నాకు అబ్బాయే పుట్టాలి అని చాలా గట్టిగా ప్రార్థన చేసుకున్నాను. 7 నెలలు వచ్చాను. 9వ నెలలో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆపరేషన్ చేశారు. చేసి ఇదిగో బాబు పుట్టాడు మీకు అని చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. అయ్యా నీ చిత్తానుసారంగా జరిగిందయ్యా అన్నప్పుడు 3వ నెలలో విపరీతమైన దగ్గు వచ్చేసింది, నెమ్ము చేరింది. యేసయ్య ఏందయ్యా ఇలా అని 3 హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒక హాస్పిటల్లో బాగానే ఉంది, సిరప్లు వాడండి అని చెప్పారు. 2వ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు గుండె పెరిగిందమ్మా అని చెప్పారు. 3వ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఊపిరితిత్తుల్లో నెమ్ముందని చెప్పారు. యేసయ్య ఇదంతా కాదయ్యా, నువ్వు ఇచ్చిన బిడ్డ కాబట్టి నీకే వదిలేస్తున్నానని చెప్పాను. మళ్ళీ 7వ నెలలో బ్లడ్లో యూరిన్లో బాగా ఇన్ఫెక్షన్ ఉందమ్మా, కణాలు పడిపోయే అవకాశం ఉంది, బాగా సిచ్యువేషన్ సీరియస్గా ఉందని చెప్పినప్పుడు 5వ నెలలో మళ్ళీ 5 రోజులు ఆడున్నప్పుడు 5 నెలలు మెడిసిన్ వాడతామమ్మా, ఈ మెడిసిన్ వాడితే బాబు రికవరీ అవుతాడని నమ్మకం లేదు, ప్రస్తుతానికి వాడతాం. 5వ నెలలో మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేసి 5వ రోజు రిపోర్ట్లు పైకి పంపించిన తర్వాత మళ్ళీ అవి తగ్గుతున్నాయా లేదా, తగ్గకపోతే మళ్ళీ ఫస్ట్ కాడ నుంచి ట్రీట్మెంట్ చేయాల్సిందని చెప్పినప్పుడు నేను చాలా బాధపడ్డాను. యేసయ్య ఈ హాస్పిటల్కి అయ్యే ఖర్చు ఏదో యేసయ్య నీ సేవకే నేను పెట్టుకున్నాను, నా బిడ్డల్ని పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా చేయ అని నేను ఒప్పుకున్నప్పుడు నాకు నా బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. తర్వాత గృహం లేక బాధపడ్డాను, గృహాన్ని ఇచ్చాడు. తర్వాత వాహనాన్ని ఇచ్చాడు. ఈ చిన్న సాక్ష్యాలు దేవుడు దీవించును గాక. ఆమేన్.